ధాన్యం అమ్మకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఇకపై ఉండకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలను అందిస్తుంది. 7337359375 నెంబర్ను ధాన్యం అమ్మకాల కోసం కేటాయించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని మంత్రి తెలిపారు. ధాన్యం అమ్మాలనుకునే రైతు ముందుగా తన ఆధార్ నెంబర్ను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరును ధృవీకరించాలి. అనంతరం ధాన్యం అమ్మాలనుకునే కొనుగోలు కేంద్రం పేరును ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ధాన్యం అమ్మేటువంటి తేదీకి సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. అందులో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవచ్చు. ఆ పైన తాము విక్రయించాలనుకుంటున్న ధాన్యం రకానికి సంబంధించిన ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత వచ్చే మెసేజ్ ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మాలనుకుంటున్నారో అన్నదాన్ని నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేయగానే ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకాల స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో సులభంగా రైతు తన ధాన్యం అమ్మకపు తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్నటువంటి కొనుగోలు కేంద్రం దగ్గరకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవచ్చు. ధాన్యం అమ్మడానికి రైతులు షెడ్యూల్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినది. మీ యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నెంబర్కు హాయ్ అని వాట్సాప్లో టైపు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీరు అమ్మదలచిన కొనుగోలు కేంద్రము పేరు ఎంచుకోండి. మీరు ధాన్యము అమ్మదలచిన తారీఖును ఎంచుకోండి. సమయమును ఎంచుకోండి. స్లాట్ ఎంచుకున్న తరువాత మరలా సమయమును ఎంచుకోండి. దయచేసి మీ ధాన్యము రకంను ఎంచుకోండి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లో తెలపండి. విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతులు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అందుబాటు అయ్యే విధంగా ఉండడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర గంటల తరబడి వేచి ఉండడం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో అని కొనుగోలుదారులను బతిమలాడడం వంటి వాటికి చెక్ పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీని వినియోగిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి విధానం తరహాలో ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తుందని మంత్రి నాదెళ్ల తెలిపారు.
ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికతను వినియోగించి ధాన్యం కొనుగోలును సరళతరం చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇది మన చరిత్ర సృష్టించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో 51 లక్షల మెట్రిక్ల ధాన్యం కొనుగోలు చేసే విధంగా సిద్ధమయ్యాం. దయచేసి మీరు ప్రతి బస్తా ప్రభుత్వానికి అమ్మండి. అది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం మనం ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా సహకరించండి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజున 51 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు కొంటున్నాం అంటే, రైతు పండించిన ప్రతి బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనడమే కాదు, మీకు 4 గంటల లోపే మీకు డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తాం. ఇది వాస్తవం, ఇది జరుగుతుందనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాం. ఎవరు కూడా అదే పడబాకండి. కొత్త వెరైటీలు వచ్చినాయి. ఆ కొత్త వెరైటీ గురించి మీరు తెలుసుకోండి. దయచేసి మీరు కూడా ఉద్యాన పంటల గురించి ఆలోచించండి. రాబోయే రోజుల్లో మీకు అదనంగా మీకు ఆదాయం రావాలంటే, మీ బిడ్డల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, దేశంలో ఉపయోగపడాలి, మన బిడ్డల కోసం మంచి ఉద్యోగ అవకాశాలు దొరకాలనుకున్నప్పుడు మనం కూడా ఎప్పుడో తరతరాలు వస్తున్నాం, మన అలవాట్లని కొంచెం మార్చుకుని కొత్త పద్ధతుల గురించి మీరు కొంచెం సమాచారం తెప్పించుకోండి. ఉద్యాన పంటలు ఉన్నాయి, ఈ ధాన్యంలో ఉన్నాయి, మీకు అనేక రకాల కొత్తగా వచ్చినాయి. వాటి గురించి రాబోయే రోజుల్లో విస్తృతంగా మేము తీసుకొస్తాం. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కౌలు రైతులకి అండగా నిలబడాలనే ఆలోచనతో 50,000 టార్పాలిన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇద్దామని మేము నిర్ణయించుకుని ముందడుగు వేసాం. ఎందుకంటే దాదాపు 60% రైతులు మీకు తెలుసు ఈ రోజున కౌలు రైతులుగానే ఉన్నారు. మన రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు ఉన్న రేపటి రోజున కనీసం రోడ్డు దగ్గర వాళ్ళు ధాన్యం పోసుకోవాలన్నా కూడా టార్పాలిన్ చాలా అవసరం. మంచి క్వాలిటీ నాణ్యమైనగా 250 GSM టార్పాలిన్లు ఏర్పాటు చేసి జేసీ గారిని కూడా నేను కోరాను. ప్రతి రైతు సహాయ కేంద్రంలో 25 టార్పాలిన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 3 రోజులు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మేము ఏర్పాటు చేస్తాం మన జిల్లాలో. దాన్ని దయచేసి రైతు సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోండి. దాన్ని కనీసం మీరు ఒక 2-3 సంవత్సరాలు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నుంచి మేము కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో రాబోయే రోజుల్లో నేను కూడా వస్తాను. కేవలం రైతులతోటి కూర్చుని కొత్త ఆలోచన విధానాలు ఏ విధంగా వస్తున్నాయి, తద్వారా మీకు మీ బిడ్డలకి, మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీకు అందుబాటులో ఉంచడానికి కోసం మేము ఖచ్చితంగా మీ ఆదాయం పెంచే విధంగా పనిచేస్తాం. దానికోసం అవసరం అయితే మనం ఉద్యాన పంటలు వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే మీరు ఇంటర్ క్రాపింగ్ చేసి ఇంకా మీకు ఎక్కువగా ఆదాయం వచ్చేటట్టు మీ అందరూ కూడా పాల్గొనాలి. ఆ కార్యక్రమాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.